ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणी नमोस्तुते। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హోమ్మేడ్ ఐడియాస్. వరలక్ష్మి వ్రతం 2 వారాల్లో వచ్చేస్తుందండి. అమ్మవారి అలంకరణ కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా పువ్వుల మాలను కట్టి చక్కగా అమ్మవారికి అలంకరిద్దాం. ఈ మధ్యకాలంలో మనం రెడీమేడ్గా దొరికే పువ్వులను తీసుకొని వచ్చి పూజ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయలేం కాబట్టి వీలైతే మనకు ఇంటి దగ్గర పువ్వులు దొరికితే ఇలా మనమే పూమాలను తయారు చేసి అమ్మవారిని పూజించుకుందాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగా ఇలా 2 పువ్వులని ఇలా జతగా చేసి పెట్టుకోండి. మీకు అలవాటు అయిపోయాక ఆటోమేటిక్గా మీరే స్పీడ్గా కట్టేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ముందుగా దారం తీసుకొని ఒక 1 ఇంచ్ వదిలేయండి. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. అలానే కింద వైపు కూడా ఇలా పెట్టుకొని ఒక చుట్టు ఇలా చుట్టుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ దారాన్ని ఇలా పట్టుకొని ఒక రౌండ్ చుట్టి ఈ పువ్వుల్లో ఉంచి ఇలా తీసుకొని ఇలా టై చేసేయండి. ఇప్పుడు ఇంకొకసారి మీకోసం నెమ్మదిగా చూపిస్తాను. మీరు ఇదే విధంగా ఏ పువ్వులైనా కట్టుకోవచ్చండి. చామంతులు, రోజాలు, గుండు మల్లెలు, కనకాంబరాలు అన్నీ ఇదే విధంగా కట్టుకోవచ్చు. చూసారా, ఇలా ఫస్ట్ 2 మాత్రం కొద్దిగా టైట్గా కట్టుకుంటే మీకు పువ్వుల మాల కొద్దిగా స్టిఫ్గా బాగా ఉంటుంది. మనలో చాలామందికి ఆల్రెడీ పువ్వులు కట్టడం వచ్చండి. బట్ ఈ మధ్య కాలంలో మనం పువ్వులు పెట్టుకోవడమే మానేసాం. సో కట్టడం అయితే అస్సలే మర్చిపోయాం. అందుకనే ఈ వీడియో చేసేటప్పుడు నేను 2 రీజన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఒకటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బయట పువ్వులు కొనలేం కాబట్టి ఇలా మనమే కట్టుకొని పెట్టడం వల్ల మనకు సేఫ్ అనేసి నేను చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మన ఇండియన్ కల్చర్ని తెలియజేయాలి. ఇప్పుడున్న రోజుల్లో ప్రతిరోజు మనం అన్నీ పాటించలేము కాబట్టి కనీసం ఇలా పండుగలు ఇంకా ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడైనా మన కల్చర్ని మనం తప్పకుండా ఫాలో అయితే మనకి మంచిది. సో ఇలా పూమాలని తయారు చేసుకోండి. లాస్ట్లో కట్టుకునేటప్పుడు మీరు ఒక 2 పువ్వుల్ని కొద్దిగా టైట్గా కట్టుకోండి, పూమాల స్టిఫ్గా ఉండడానికి. ఇంకొకసారి మీకోసం లాస్ట్లో ఫైనల్గా ఒక్కసారి చూపిస్తున్నాను. ఇలా పైన 2 పువ్వులు ఇంకా కింద 2 పువ్వులు ఇలా పెట్టుకొని ఒక్కసారి రౌండ్ ఇలా తిప్పి మీ చేతికి ఒక మడత వేసుకొని అందులో నుంచి ఆ పువ్వులు ఇలా తీసి టైట్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ పేరు బాను హోమ్మేడ్ ఐడియాస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.